నేను మాట్లాడుతాను. యా వివేక్ గారు ఇయర్ హాయ్ 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 అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారిని చూపించారు కదా, Yeah. అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అవునా అండి? ఓకే ఓకే. అదేమని ఇన్స్పిరేషన్. అదే నాకు తెలియదండి, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలియదు నిజంగా. యా పులి అనే సినిమాలో చిరంజీవి గారు హాఫ్ సెలవుల్లో హాఫ్ బియర్డ్తో వచ్చి బయటకు వచ్చి ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. వెరీ గుడ్ టు నో యాక్చువల్లీ. అండ్ సార్, మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది. సో అది మీది వీక్నెస్సా స్ట్రెంగ్తా? అంటే అది ఎలా, నేనేంటంటే వచ్చేసరికి ది థింగ్ ఈజ్, ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలాగైతే ఉందో, ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిల్మ్ మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి. సో వాళ్ళు లెంత్ అంటున్నారు, వీళ్ళు లెంత్ అంటున్నారు. నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయొద్దు, మొదతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతున్నాను. నేను జెన్యున్గా వచ్చేసరికి ప్రజెంట్ చేసిందే నేను చేశాను. అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారండి. అండ్ నేను నా ఫస్ట్ 2 సినిమాలు లెంత్ లేవు. అది ఒక 226, 218. నాకు ఒకటే సినిమా లెంత్ అనేది అంతా వచ్చేసరికి నాకు అపెండ్ అయింది. ఆ ట్యాగ్ నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి కూడా వచ్చేసరికి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చేయడం ట్రై చేశాను. నాని గారు ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్ ఫర్ $1 million in the USA మీకు.